వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాలు ప్రోగ్రామ్. ఈ రోజు టాపిక్ అసలు ఇలాంటి కోర్సెస్ కి డిమాండ్ ఉంది, ఎలా తెలుసుకోవాలి, అలాగే జాబ్స్ ఎక్కడ అప్లై చేయాలి, డీటెయిల్స్ అందించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు. వెల్కమ్ సార్. ఇంట్రోలో చెప్పినట్టు అసలు ఎలాంటి కోర్సెస్ కి డిమాండ్ ఉందనేది ఎట్లా తెలుసుకోవాలి సార్? ఇది చాలామంది మన దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చినటువంటి విద్యార్థులు కానీ ఎక్కువ మంది మనం కామెంట్స్లో చూస్తేనంటే మన యూట్యూబ్ ఛానల్లో అసలు దేనికి డిమాండ్ ఉంది, ఎందులో జాయిన్ అయితే ఎక్కువ శాలరీస్ వస్తాయి, చాలామంది ఏమో పలానా కోర్సుకి డిమాండ్ ఉందని చెప్తున్నారు, సతీష్ గారు మీరేంటి డిమాండ్ లేదని చెప్తున్నారు, లేకపోతే ఇది మాకు తెలిసినటువంటి కొంతమంది వ్యక్తులు జాబ్ చేస్తున్నారు, బాగా శాలరీస్ వస్తున్నాయి కదా, ఇలాగా రకరకాల కన్ఫ్యూజన్తో ఏ కోర్సు అసలు బాగుంటుంది, ఏ కోర్సు బాగోదు, అసలు జీతాలు దీనికి ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడున్న యూత్ని మీరు అడిగితే జీతాలు ఎక్కువ వచ్చి కోర్సు చెప్పండి సార్ అంటారు వాళ్ళు సింపుల్గా. ఇది మనం రకరకాల డిఫరెంట్ వీడియోస్లో మనం డిఫరెంట్గా మనం చెప్తున్నప్పుడు సరే ఈ రకాలైన కోర్సులు జాయిన్ అవ్వండి, ఇలా వస్తాయి, లేకపోతే ఇలాంటి కోర్సెస్ 20,000 25,000 వస్తుంది, లేకపోతే ఎక్కువ వస్తాయి, లక్షలు వస్తాయని రకరకాలుగా చెప్తున్నాం. మనం చెప్పినప్పుడు చాలామంది యొక్క అభిప్రాయం ఏంటంటే ఇది నా ఒపీనియన్ ఏమో అని ఒక రకమైన చిన్న సందేహం ఆ వీడియోస్ కొత్తగా వినేవాళ్ళకి కలుగుతుంది. ఎప్పటి నుంచో ఫాలో అయ్యే వాళ్ళకైతే వాళ్ళకి అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళకి డౌట్ రాదు. కానీ అంటే ఏదైనా పొరపాటుని స్లిప్ అయ్యి ఏదైనా కోర్సు బాగున్నదాన్ని బాగాలేని దాని కోర్సు బాగుందని గమ్మున అనేస్తున్నానేమో అన్న ఒక రకమైన సందేహం చాలామంది కొత్తగా చూస్తున్నటువంటి వ్యూవర్స్కి కలిగే అవకాశం ఉంటుంది. అంటే నేను చెప్పిన ఇంకా చెప్పకపోయినా మీకు మీరు తెలుసుకునే విధానం ఏంటి అన్న దాని గురించి నేను మాట్లాడతాను. సో దట్ ఏంటంటే అసలు నాతో హెల్ప్ నా పనే అవసరం లేదు, నాలాంటి వాడితో అవసరమే లేదన్నమాట. దీనికి ప్రామాణికం ఏంటంటేనంటే ఎప్పుడైనా సరే ఒక జాబ్కి డిమాండ్ ఉందే లేదు మనకు తెలియాలంటే జాబ్ అప్లై చేసే పోర్టల్స్ ఉంటాయి, కొన్ని వెబ్సైట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లింక్డ్ఇన్ ఉంది, అది ఇండీడ్ వెబ్సైట్ ఉంది. ఏదో ఒక వెబ్సైట్లోకి మీరు వెళ్ళారనుకోండి, పోస్టులు ఉన్నప్పుడు పలానా పోస్ట్కి కావాలి అని అడుగుతారు కదా కంపెనీస్. దిస్ కాల్డ్ సర్వే రిపోర్ట్ అంటారండి, అంటే కెరియర్ ఎక్స్ప్లోరింగ్ అంటారు అనమాట. దాని గ్లాస్ డోర్ శాలరీస్ రిపోర్ట్ కానీ, లింక్డ్ఇన్ కెరియర్ ఎక్స్ప్లోరింగ్ కానీ, ఇండియా స్కిల్ రిపోర్ట్ అని, లేకపోతే ఇండీడ్ శాలరీ ఎక్స్ప్లోరర్ అని చెప్పేసి రిపోర్ట్స్ ఉంటాయండి. అట్లా అంటే ఏంటంటే వేల మంది లక్షల మంది జాబ్స్ అప్లై చేస్తారు. జాబ్ పోర్టల్లోకి వెళ్ళి అప్లై చేసినప్పుడు జాబ్ పడితేనే కదా అప్లై చేస్తారు, మీరు పడనప్పుడు అప్లై చేయరు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోగ్రాఫర్కి డిమాండ్ ఉందా లేదా, ఫోటోగ్రఫీ కోర్స్ చదివినోడికి అనుకుందాం. మీకు ఎట్లాగా తెలుసుకోవాలంటే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి, జాబ్స్ వెబ్సైట్లోకి వెళ్ళి ఫోటోగ్రఫీ కావాలని ఎంతమంది అడుగుతున్నారు అది చూడాలి. మరి ఫోటోగ్రఫీ కావాలని అడిగారు అనుకోండి, ఓకే అంటే డిమాండ్ ఉంది. హోటల్ మేనేజ్మెంట్ చదివే నువ్వు, హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటిది ఈ జాబ్ పోర్టల్స్లోకి వెళ్ళి అసలు ఈ జాబ్ పోర్టల్లో హోటల్ మేనేజ్మెంట్ రిక్వైర్మెంట్ ఎన్ని పడ్డాయి పోస్టులు లాస్ట్ 1 yearలో తెలిసిపోద్ది కదా. డేటా లిస్ట్ పోస్ట్కి డిమాండ్ ఉందా లేదా, అంటే ఎన్ని పోస్టులు పడ్డాయి, ఎన్ని కంపెనీస్ రిలీజ్ చేసినాయి తెలుస్తుంది. దీనితో పాటుగా దేనికి శాలరీ ఎక్కువ వస్తుంది, శాలరీ తక్కువ వస్తుంది, నెక్స్ట్ క్వశ్చన్. ఆ కింద శాలరీ రాస్తాడు, బాగా పెద్ద అట్లకి రాయరు, డైరెక్టర్స్కి, వైస్ ప్రెసిడెంట్స్కి, పెద్ద పెద్ద ఫైనాన్స్ కంపెనీస్కి రాడు, బేస్డ్ ఆన్ డిపెండ్స్ ఆన్ ది స్టూడెంట్ మెరిట్ అని రాస్తారు. కానీ మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో రాసేస్తారు, చిన్న ఎక్సెప్షనల్ కేసెస్ కొన్ని ఉంటాయి, పెద్ద పెద్ద రాయరండి, అవి డిస్క్లోజ్ చేస్తే మంచిది కదని ఉద్దేశంతో చేయరు. బట్ జనరల్గా రేంజ్ రాస్తారండి, శాలరీ రేంజ్ అనేది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో కమ్యూనికేషన్ కోర్స్ చదివారు, కమ్యూనికేషన్ డిగ్రీ చేశారు, మీకు జాబ్ శాలరీస్ ఎంత ఉంటుంది ఎవరిని అడగకూడదు. మీరు వెబ్సైట్లోకి వెళ్ళిపోయి జాబులు పడ్డాయి లేవా అన్నీ చూడాలి. అంటే లాస్ట్ 1 yearలో ఉన్న పోస్టులు అన్నీ చూడాలి. రిపోర్ట్లు కూడా వాళ్ళు ఇస్తూ ఉంటారు, యాన్యువల్ రిపోర్ట్స్ అంటారండి. అసలు ఎన్ని పోస్టులు పడ్డాయి,
ఎంతమంది అప్లై చేశారు, కాంపిటీషన్ ఎంత ఉంది, శాలరీస్ ఎంత. ఈ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పుడైతే ఆ వెబ్సైట్స్లోకి మీరు చూసారో అన్నీ తెలిసిపోతాయి మీకు. ఎందుకంటే ఫైనల్గా నువ్వు ఏం చదువుకో, ఫైనల్గా రిక్రూట్మెంట్ అయితే ఆ వెబ్సైట్ అలాంటి వెబ్సైట్ ద్వారా, నౌకరీ వెబ్సైట్ ఉంది, జాబ్ పోర్టలే కదా అది, నౌకరీ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలిసిపోతుంది, క్లియర్గా తెలుస్తుంది. ఒక నౌకరీ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఏదో ఒకటి వెంగి కొట్టారనుకోండి, పోస్టులు పడతా ఉంటాయి. ఈసారి 2025 సంవత్సరం గురించి నేను మాట్లాడదు, 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ అంటాం మనం. 2024 ఏప్రిల్ 1 నుంచి చూసుకున్నట్లయితే 2025 మార్చ్ 31 వరకు చూస్తే ఎంబీఏ రిక్వైర్మెంట్ యుఎస్లో కూడా వరల్డ్ వైడ్ చూసినట్లయితే 55% డిమాండ్ తగ్గిపోయింది. ఎవడు అడగట్లా. సతీష్ గారు ఎంబీఏకి పనికిరాని డిగ్రీ అంటున్నారేంటి? ఎంబీఏని పనికిరాని డిగ్రీ అంటామంటే దానికి డేర్ ఉండాలి. అసలు అలాంటి డిగ్రీని పనికిరాని డిగ్రీ అంటాం అంటే అసలు ఎంత నాలెడ్జ్, ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే అంటారు. నాలాంటి అంటే జనాలు చాలామంది, నేను మాట్లాడితే వీడియోలు షేక్ అయ్యారు, చాలామంది అడిగారు నన్ను. సో 100 మెసేజ్లు వచ్చింది, ఎంబీఏ డిగ్రీని అంత పెద్ద డిగ్రీని పట్టుకుని అసలు పనికిరాని డిగ్రీ అని చెప్తున్నారు ఏంటి సతీష్ గారు మీరు అని చెప్పేసి అడుగుతారు. ఎందుకంటే అది ఆశ్చర్యంగానే ఉంటుంది. బిఏలు బేకాలు పనికిరావంటే ఎవడన్నా నమ్ముతాడు. అంటే ఆ డిగ్రీ కూడా అంతరించిపోతుందిరా ఒక 5 ఏళ్ళకు 6 ఏళ్ళకు 10 ఏళ్ళకు ముందే నేను గ్రహించి చెప్తున్నా. దీనికి ప్రూఫ్ ఏంటంటే లింక్డ్ఇన్ రిపోర్టే. గూగుల్లోకి వెళ్ళి రీసెంట్ లింక్డ్ఇన్ రిపోర్ట్ ఆన్ ఎంబీఏ అప్లికేషన్స్, ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ అని కొడితే ఒక రిపోర్ట్ వచ్చేస్తుంది. 55% తగ్గిపోయిందండి. ఓన్లీ ప్రీమియర్ కాలేజీలో ఉన్నటువంటి టాప్ ఎంబీఏ స్కూల్స్ ఉంటాయండి కొన్ని. అంటే ఎంబీఏ జీరో వద్దని నేను అనట్లేదండి. ఒకప్పుడు ఉన్నటువంటి క్రేజ్ అయితే తగ్గుముఖం పట్టిందన్న విషయాన్ని చెప్తున్నాను నేను. అది వేరే రకమైనటువంటి రూపంలోకి వెళ్తుంది. అనలిటిక్స్ అని, లేకపోతే వేరే రకాల క్వాంటిటేటివ్ ఫైనాన్స్ అని, కంప్యూటేషనల్ ఫైనాన్స్ అని, క్వాంటిటేటివ్ మ్యాథమెటిక్స్ అని, డేటా సైన్స్, డేటా అనలిటిక్స్, ఫిన్టెక్ అని, దాని రూపం మారిపోతుంది. రెగ్యులర్ జనరల్ ఎంబీఏ అనేది ఏదైతే ఉంటుందో ఇది నెమ్మదిగా అంతరించిపోతున్న కోర్సులోకి వెళ్ళిపోతుంది. ఏదో హోటల్ మేనేజ్మెంట్ లాగా, ఆ మేనేజ్మెంట్ లాగా అయిపోతుంది ఇది కూడా. అందువల్ల ఏంటంటే మేబీ టాప్ బిజినెస్ స్కూల్స్ ఏవైతే మీకు ఉన్నాయో అలాంటి టాప్ బిజినెస్ స్కూల్స్లో కొంత మార్పులు చేసుకుంటున్నారు, వాళ్ళు ఓకే. అంటే దానికి ఉందా లేదా తెలియదు గురించి చెప్తున్నాను. ఉదాహరణ లింక్డ్ఇన్ రిపోర్ట్ వెళ్తాను. ఇట్లాంటి వెబ్సైట్స్ నేను కొన్ని చెప్తాను. మీరు జాబ్ అప్లై చేయడానికి అదే వెబ్సైట్, డిమాండ్ ఉందో తెలుసుకోవడానికి అదే వెబ్సైట్, శాలరీ ఎంత ఉందో తెలుసుకోవడానికి కూడా అదే వెబ్సైట్ అండి. ఓవరాల్ గా మీరు ఏం చేయాలంటే ఏదైనా దాని మీద ఐడియా రావాలంటే ఇంట్లో కూర్చుని ఈ మొబైల్ వేసుకుని, లేకపోతే ల్యాప్టాప్ మొబైల్ వేసుకుని, అలాగే మొబైల్ ఎడిక్ట్ అయ్యి మనుషులు ఎక్కువ కాబట్టి మనందరం సో వేరే చెత్త మానేసి కూర్చొని పేరెంట్స్ అందరూ ఏం చేయాలంటే ఒక 8 గంటలు 10 గంటల పాటు కూర్చుని మీరు దాని మీద బాగా స్టడీ చేస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. అంతే కదా మీకు. ఇది దీనితో పాటుగా మేబీ నాకు పోస్టులు ఎక్కువ కనపడ్డాయండి ఫార్మాకే, మరి ఫార్మా డిమాండ్ లేదంటారండి సార్, లేకపోతే ఇంకోటి ఏదో మనకి డిమాండ్ ఎక్కువ ఉన్న కోర్సు కాదని చెప్పారంటే సార్, ఫార్మా ఎక్కువ పోస్టులు కనపడ్డాయి, నేను వెబ్సైట్లోకి వెళ్తే నాకు అని చెప్పేసి అన్నారు అనుకుందాం. దానికి లాజిక్ ఏంటి, దానికి ఎలా అప్లై చేయాలంటే ఎన్ని పోస్టులు పడ్డాయి, ఎంతమంది పాస్ అయ్యి బయటకు వస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, మేబీ కొన్ని తక్కువే పడవచ్చు, తక్కువ మంది పాస్ అయ్యి బయటకు వస్తే డిమాండ్ ఉన్నట్టే అది. మరి ఇదొక ఇంటర్నల్ గా సబ్ అనాలిసిస్. కొన్ని పోస్టులు ఉన్నాయనుకోండి, ప్రాబబిలీ తక్కువ ఉంటాయి, ఎందుకంటే తక్కువ మంది కూడా బయట ఉంటారు వాళ్ళు మార్కెట్లో. అంటే అబ్జల్యూట్ నెంబర్ ఒకటే ప్రామాణికం కాదు. మేబీ ఆ డిగ్రీ చదివి బయటికి ఎంతమంది పాస్ అయ్యి వస్తున్నారు అన్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో డిగ్రీ చదివారు, ఒక 60 లక్షల మంది వచ్చారు, లేదా ఇంజనీర్లో 10 లక్షల మంది వచ్చారు, కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ 4 లక్షల మంది వచ్చారు. ఈ లెక్క కూడా తెలియాలి కొంత. ఇండియాలో భారతదేశంలో ఎంతమందిని ప్రొడ్యూస్ చేస్తుంది, ప్లస్ మనకున్న ఎంత నెంబర్ పడింది, ఎన్ని పోస్టులు పడ్డాయి, పెద్ద పెద్ద కంపెనీస్ రిక్రూట్మెంట్స్ ఆపేసినాయా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు గూగుల్ ఉంది. గూగుల్ లాస్ట్ 1 yearలో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది, దొరికేస్తుంది మీకు వెబ్సైట్స్లో. గూగుల్ లేకపోతే వేరేదేదో ఫేస్బుక్, లేకపోతే మెటా కంపెనీ, ఇంకో కంపెనీ ఏదో ఉంది. చాలామంది రిక్రూట్మెంట్స్ కొన్ని సెక్షన్స్లో ఆపేశారు, కొన్ని డిపార్ట్మెంట్స్లో. ఇవన్నీ కూడా క్లియర్గా డీటెయిల్గా మీరు చూసినట్లయితే డిస్క్రిప్షన్ ఆఫ్ ది జాబు, నేచర్ ఆఫ్ ది జాబు, ఎక్స్పీరియన్స్ కావాలా వద్దా, అసలు ఫస్ట్ స్టూడెంట్కి ఉద్యోగాలు పడతానే లేవా, అది కూడా ఇంపార్టెంట్ కదా. మనం ఏదో పోయి ఎంకామ్ చదివాం, అది ఇంకో కోర్స్ ఏదో చదివాం, నాకు ఉద్యోగం ఎవడిస్తాడు ఎవడంటారు కదా, అసలు ఎవడన్నా ఫస్ట్ స్టూడెంట్ని అడుగుతున్నాడా? జల్లిడి పెట్టి ఎతికితే మీరు లింక్డ్ఇన్లో కానీ, లేకపోతే ఇండీడ్లో కానీ, గ్లాస్ డోర్లో కానీ, మాన్సెస్టర్లో కానీ, ఎక్కడ జల్లిడి పెట్టి ఎత్తినా కూడా ఫస్ట్ స్టూడెంట్ కావాలని ఎవడు అడగడం. అప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, నువ్వు బ్రెయిన్ పెట్టి ఇదేదో డేంజరస్ కోర్స్ అని అర్థం చేసుకోవాలి. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఏంటంటేనండి, ఎంతమంది బయటకు వస్తున్నారో, ఎంతమంది పెద్ద పెద్ద కంపెనీస్ ఎంతమందిని అడుగుతున్నాయి,
వాటి శాలరీ యొక్క వివరాలు ఏంటి, దానికి ఉన్న ఎక్స్పీరియన్స్ వివరాలు ఏంటి, ఇవన్నీ నోట్ చేసుకోవడానికి ఒక వారం రోజులు పట్టొచ్చు మీకు, తప్పులేదు. ఎలాగా పనికిరాని పనులే చేస్తారు కాబట్టి కొంచెం పనికొచ్చే పనులు చేస్తే ఇవి బెటర్. మాక్సిమం పనికిరాని పనులే చేస్తారు పేరెంట్స్ కానీ ఇలా కానీ. అవన్నీ యూట్యూబ్లోను వాటిలో ఇట్లా సోఫాలో కూర్చొని చెత్త చెదారం చేయడం కంటే కొంచెం చదువుకున్న పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే కూర్చుని ఒక ల్యాప్టాప్ దగ్గర మీరు ఏదైనా మీ పిల్లలకి నిజంగా మంచి చేయాలనుకుంటే ఈ పనులు చేయాలి మీరు. ఒకవేళ నేను ఏదైనా మంచిది కాదు అవును అంటే నా మీద కోప్పడు, లేకపోతే నన్ను బాధలు పడిపోయా, లేకపోతే నన్ను అలాంటి వాడిని పట్టుకుని తినేయడం వల్ల ట్రోల్ చేయడం వల్ల మీకు ఉపయోగం ఉండదు. మేబీ ఆ కోర్స్ మీరు చదివి ఉంటారు కాబట్టి నేను పనికిరాదని అన్నప్పుడు బాధ కలుగుతుంది కాబట్టి ఈగో హట్ అవుతుంది కాబట్టి ఈగో హట్ అయినప్పుడు ఆబ్వియస్గా నేను అలాంటి పడిపోతారు. నేను ఏదో పనికి మళ్ళీ కాలేజీ అమృత కాలేజీకి లేదా ఆ కాలేజీకి వెళ్ళద్దురానంటే నన్ను తిట్టించుకుంటారు జనాలు. అది క్లారిటీ రావాలంటే అక్కడ పోతే ఫైనల్ ఇయర్ అడిగితే చెప్తాడు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినారా, ఎంతమందికి వెళ్ళారా అని తెలుస్తాయి ఇలా. సో దీనికి సంబంధించిన కొన్ని వెబ్సైట్స్ నేను చెప్తానంటే సో దట్ ఏంటంటే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నోట్ చేసుకోవచ్చు. లింక్డ్ఇన్ జనరల్గా నేను చెప్పిందేనండి, ఇండీడ్ కూడా చెప్పాను నేను. ఇండీడ్ అంటే అన్ని కంట్రీస్లో ఉంటుందండి, ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ భారతదేశం ఒకటే కాదు, ఆల్ ఇండస్ట్రీస్ ఆల్ కంట్రీస్ కవర్ అవుతాయి. గ్లాస్ డోర్ ఏదైతే ఉందో అది శాలరీ ఇన్సైట్స్ గ్లాస్ డోర్లో బాగా తెలుస్తాయి మీకు జనరల్గా. అంటే బిఫోర్ అప్లై చేసే ముందు కూడా మీరు తెలుసుకోవచ్చు శాలరీ ఎంత ఉంది ఏంటి గ్లాస్ డోర్ అనేది. సరే మానిస్టర్ ఏదైతే ఉందో అది రెజ్యూమ్ ఎలాగైనా బిల్డ్ చేయాలన్న దానికి కూడా జాబ్ పోర్టల్ అది కూడా. జిప్ రిక్రూటర్ అని ఒకటి ఉంటుందండి. జిప్ రిక్రూటర్ జనరల్గా యూఎస్ కెనడా వాళ్ళు ఎక్కువ వాడతారు అది. అలాగే హ్యాకర్ ర్యాంక్ జాబ్స్ అని ఉంటుందండి, కోడింగ్ సంబంధించినవి కానీ డెవలప్మెంట్ కానీ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ సంబంధించినవి కూడా అందులో ఉంటాయి. రిమోట్ ఓకే అని చెప్పేసి ఒకటి ఉంటాయి. ఆన్లైన్ వర్క్ ఏదైనా చేయాలనుకున్నట్లయితే ఆ వెబ్సైట్లోకి వెళ్ళాలి. అది యాంజలిస్ట్ టాలెంట్ అని ఉంటుందండి, అది స్టార్టప్స్ కానీ అట్లాంటి వాటికి పనికి వస్తుంది. వెల్ ఫౌండ్ అని కూడా ఒక వెబ్సైట్ ఉంటుంది, అవి కూడా స్టార్టప్కి సంబంధించినవండి. వి వర్క్ రిమోట్లీ అని ఒక వెబ్సైట్, అది కూడా అంతే. రిమోట్ జాబ్స్ ఏదైనా చేయాలనుకున్నట్లయితే హ్యాండ్ షేక్ అని ఉంటుంది, అది జనరల్గా కాలేజెస్ యూజ్ చేస్తాయి. జనరల్గా పెద్ద పెద్ద కాలేజెస్ ఏదైతే ఉంటాయి డైరెక్ట్గా కాలేజెస్ ఇంటర్న్షిప్స్కి గ్రాడ్యుయేట్స్కి అట్లా కాలేజెస్కి అట్లా ఆడతారు. ఆఫ్టర్ కాలేజ్ అని ఒకటి ఉంటుంది, అది ఎంట్రీ లెవెల్ జాబ్స్ అన్ని కూడా అందులో దొరుకుతాయి మీకు ఆఫ్టర్ కాలేజ్ అనేది. అలాగే Naukri.com తెలిసిందే. రీడ్ అనేది యూకే బేస్డ్ పోర్టల్ అండి, అలాగే టోటల్ జాబ్స్ కూడా యూకే బేస్డ్ పోర్టలే. అలాగే స్టెప్ స్టోన్ అని ఉంటుంది, జర్మనీ అయితే స్టెప్ స్టోన్ రిలేటెడ్ దాంట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. అలాగే బేబీ అని ఉంటుంది, అలాగే మిడిల్ ఈస్ట్ కానీ ఇట్లా రకరకాల ఇక యూఎస్లో గవర్నమెంట్ ఫెడరల్ జాబ్స్ కానీ గవర్నమెంట్ జాబ్స్ అయితే ఓస్టార్ నెట్ అని ఉంటుందండి, ఆన్లైన్ ఉంటుంది. అది ఒక జనరల్గా ONET ఆన్లైన్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. అందులోకి వెళ్తే యూఎస్లో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన వివరాలన్నీ అందులో దొరుకుతాయి. సో ఇవన్నీ ఏంటంటే జనరల్గా ఇలాంటి వెబ్సైట్ చాలా ఉంటాయి. అంటే మీకు కొన్ని చెప్పాను, చాలా ఆప్షన్స్ ఉన్నాయి సార్. అంటే మీకు ఒక 20 చెప్పాను ప్రస్తుతానికి నేను. సో ఇట్లాంటి వెబ్సైట్స్లో అంటే కొన్ని వెబ్సైట్స్ తీసుకుని మనం చదివిన విధానం ఏంటి, లేకపోతే మనం ఏ కంట్రీలో ఉన్నాం ఏంటో చూసుకుని ఆ వెబ్సైట్ చూసుకుని మళ్ళీ దీనికి సర్వే రిపోర్ట్స్ ఉంటాయండి. కెరియర్ ఎక్స్ప్లోరర్స్ అంటారు వాటిని. ఇప్పుడు లింక్డ్ఇన్ కెరియర్ ఎక్స్ప్లోరర్ కానీ ఇండియా స్కిల్ రిపోర్ట్, ఎందుకంటే భారతదేశ ప్రభుత్వం కూడా అఫీషియల్గా క్యాగ్ రిపోర్ట్లో కానీ ఇండియా స్కిల్ రిపోర్ట్ అని ఒక రిపోర్ట్ ఉంటుంది. ఆ స్కిల్ రిపోర్ట్ చదివితే ఎంతమంది స్కిల్ పీపుల్ ఉన్నారు, ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి, ఎంతమందికి శాలరీస్ ఉన్నాయి, ఎంతమందికి అన్ఎంప్లాయ్మెంట్ పరిస్థితి ఉన్నది మొత్తం రిపోర్ట్ ఉంటుంది. నాస్కామ్ రిపోర్ట్ ఉంటుందండి, నాస్కామ్ రిపోర్ట్ చదివితే అందులో కూడా తెలుస్తుంది. నాస్కామ్ అనేది ఒక రిపోర్ట్ మనకి జనరల్గా. థింక్ ట్యాంక్ అని ఒక రిపోర్ట్ ఉంటుందండి, యూకే బేస్డ్ థింక్ ట్యాంక్. అఫీషియల్గా ఉంటాయండి. ఇప్పుడు ఇండియా స్కిల్ రిపోర్ట్ అంటే మన భారతదేశ ప్రభుత్వమే. సరే కొన్ని యాడ్ చేస్తారు తప్ప తగ్గించరు. మీరు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ట్రస్ట్. అంటే మోర్ ఓవర్ ఏంటంటే వీళ్ళు కొన్ని యాడ్ చేస్తారు తప్ప తగ్గించరు కాబట్టి మేబీ దానికంటే 10 పైసలు తగ్గించుకోండి కొంచెం, అంటే అందులో ఉన్న నెంబర్లో తగ్గించుకోండి. బట్ ఓవరాల్గా చూసినట్లయితే జనరల్గా వీళ్ళు అప్లికేషన్స్ ఏవైతే అప్లై చేస్తారో అవి ఉంటాయి. బట్ సరే అన్నీ కొన్ని కంపెనీస్ అయితే పాపం ఏం చేస్తున్నారంటేనండి, ఈ కంపెనీ అంతరించిపోతుందేమో అనుకుంటారేమో, మర్చిపోతారేమో అనుకుని ఈ మధ్య కాలంలో 2024 నుంచి కొత్త రకమైనటువంటి విధానం ఫాలో అవుతున్నారు. నిజంగా చాలా బాధాకరం. ఇది జాబ్ ఉండదు వాడికి, కానీ జాబ్ ఉన్నట్టుగా నోటిఫికేషన్ వేస్తాడు. మనకి తెలియక డబ్బులు కట్టి ఫీజు కట్టి అప్లికేషన్ పెడతాం మనం. వాడు ఉద్దేశం మన దగ్గర డబ్బులు తీసుకుందామని అనుకోడు. అఫ్కోర్స్ చాలా ఉద్యోగాలకి ఫ్రీగానే కూడా అప్లై చేయొచ్చు, అన్ని డబ్బులు కట్టక్కర్లేదు. ప్రైవేట్ జాబ్స్కి ఏం మనీ కట్టక్కర్లేదు. కొంతమంది ఇంటెన్షన్ ఏదైనా ఉంటే అలాంటిది ఏదైనా ఉంటుంది తప్ప కానీ ఎందుకు వేస్తారో మరి, ఎందుకు సరే ఇదంతా టైం వేస్ట్ కదా వాళ్ళకు కూడా నోటిఫై చేయడానికంటే ఈ కంపెనీ పేరు జనం మర్చిపోకుండా ఉండటం గురించి. ఈ కంపెనీలో జాబులు పడవు అన్నప్పుడు కంపెనీ మీద నెగిటివ్ ఒపీనియన్ వచ్చేస్తుంది. అలా కాకుండా ఎలక్ట్రికల్ ఇంజనీర్లు 10 మంది కావాలని నోటిఫికేషన్ వేసాడు అనుకో, 10 మందిని తీసుకోడాడు, ఈడ అనుకుంటాడు పెట్టినాడు నాకు రాలేదని అనుకుంటాడు. ఎవరిని తీసుకోలేదన్న విషయం మీరు ఎందుకు అనుకుంటారు అసలు? అంటే అలాంటివి ఫ్రీ ఉన్నప్పుడు ఓకే సార్, కానీ మనీ కట్టినప్పుడు ఎట్లా చూడాలి? జనరల్గా ప్రైవేట్ వాటిలో మనీ కట్టి ఉండవండి. లింక్డ్ఇన్ ఇండీడ్ లేటర్ అయితే ఏదైనా కొంత మెంబర్షిప్ లాంటివి ఏమైనా ఉంటాయి కొన్ని, అది కొంచెం ఇబ్బంది ఉంటుంది. కొంతమంది మనీ కట్టించుకోకుండా ఫ్రీగా తీసుకుని జాబ్ ఇప్పిస్తాం డబ్బులు తీసుకుంటారు, అది వేరే మోసం. అది ఇంటర్న్షిప్స్ అని పెయిడ్ ఇంటర్న్షిప్స్ అంటారు, అది ఎప్పుడైనా సపరేట్ వీడియోలో మనం చెప్తాం. బట్ ఓవరాల్గా
జాబ్ పోర్టల్స్లో మీకు పెట్టి జాబ్స్లో ఒక 10% తగ్గించుకోండి. ఈ 10 ఇలాంటివి ఉంటాయి ఓకే. ఇంచుమించుగా. ఎందుకంటే వాళ్ళు ఏదో సర్వైవల్ పర్స్పెక్టివ్లో వాళ్ళు చేస్తారు. అంటే ఓవరాల్గా ఏంటంటే ఎక్కువ డిమాండ్ ఉన్న జాబ్స్కి నోటిఫికేషన్స్ ఎక్కువ పడతాయి జనరల్గా, అంతే కదండి. ఇప్పుడు కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీస్ వెబ్సైట్స్లో కూడా చూడొచ్చు, లేదంటే ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ జాబ్ వెబ్సైట్స్లోకి వెళ్ళి చూసినట్లయితే మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్నారు, సివిల్ ఇంజనీరింగ్ డిమాండ్ ఉందా లేదా, ఎంతమంది కావాలి, ఎంతమంది పాస్ అయ్యి వచ్చారు చూస్తే తెలుస్తుంది. ప్లస్ ఫ్రెషర్స్ అడుగుతున్నాడు, ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు. శాలరీ మ్యాక్సిమం చేస్తారు, బాగా పెద్ద చేయకూడదు, చేయరండి వాళ్ళు, జనరల్గా కాన్ఫిడెన్షియల్గా ఉంచుతారు, పెద్ద చేతలు మరి తెలియకూడదని. మిగిలిన చాలా వరకు చేస్తారు. దీన్ని బట్టి అర్థం అవుతుంది, ఇన్ని సంవత్సరాల్లో మనకి ఇన్ని బట్టి. ఇవి అన్ని వెబ్సైట్స్ చూడక్కలేదు కానీ 20-30 అట్లీస్ట్ ఒక 4-5 వెబ్సైట్స్ అన్నా మీరు రిలేటెడ్ ఏదో చూసుకుని ఆ వెబ్సైట్స్లో ఒక 1 year నుంచి మీరు ఫాలో అయినట్లయితే, లేకపోతే మీరు రిపోర్ట్ ఏదైనా చదివినట్లయితే పాత కూడా కనపడతాయండి. అవన్నీ మీరు చూసుకున్నప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, ఈ పర్టికులర్ జాబ్కి ఎక్కువ అడుగుతున్నాడు, ఇప్పుడు తక్కువ అడుగుతున్నాడు ఏంటి, ఒక 10% కొంచెం హైప్ చేసి కొంత ఎక్స్ట్రా ఉండొచ్చు, ఉంటాయి కూడా. ఓవరాల్గా ఒక ఐడియా వస్తుంది మనకి. అంత 100% యాక్యురసీ అని చెప్పను కానీ వాళ్ళు ఇచ్చే రిపోర్ట్స్లో కొంత వాళ్ళకి ఒక 10% తీసేయండి. సో ఈ విధంగా దయచేసి ప్రతి పేరెంట్స్ కూడా చూసుకుని పెట్రోలియం ఇంజనీరింగ్ చదవాలి. పెట్రోలియం ఇంజనీరింగ్ అలా ఎన్ని పడుతున్నాయి ఏంటి, గవర్నమెంట్ వదిలేండి, చెప్పి ప్రైవేట్. గవర్నమెంట్ ఏముంటుంది పెద్ద ఎక్కువ అలాగే ఏం పడవు, గవర్నమెంట్లో పెద్ద ఎక్కువ ఉండవు. ఈ విధమైనటువంటి సర్వే మీరు చేసినట్లయితే కొంత మార్కెట్లో డిమాండ్ లేని కోర్సుకి అలాగే అడగడాడు అంటే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు డిమాండ్ లేనట్లకి. దీనితో పాటుగా ఇచ్చినటువంటి జాబ్కి క్వాలిఫికేషన్ చూసినప్పుడు వాడు యూజీ అడుగుతున్నాడా, పీజీ అడుగుతున్నాడా, 12th క్లాస్ అడుగుతున్నాడా. కొన్ని జాబులకి మీరు డిగ్రీ చదవచ్చు, ఇంజనీరింగ్ చదవచ్చు, ఎంకామ్ చదవచ్చు, లేదా ఇంకోటి ఏదో చదవచ్చు, బట్ అంత అవసరం లేదు. ఓవర్ క్వాలిఫైడ్ పీపుల్ ఎక్కువ ఉంటారు మనకి. ఇది కూడా చూసుకున్నట్లే మనకి అడ్వాంటేజ్ ఏంటంటే అసలు పీజీ చేయాలా చేయకూడదా ఈ కోర్సులో. పీజీ అడగట్లేదండి ఎవడనో. ఏం చేస్తావు పీజీ చేసి? కెమికల్ ఇంజనీరింగ్ చదివావు, ఎంటెక్ కెమికల్ ఇంజనీరింగ్ అని ఎవడు అడగట్లేదు అసలు జాబ్ పోర్టల్లో. దేనికి చేసినట్టు ఎంటెక్ నువ్వు అసలు? మరి ఎలా అంటే ఎంటెక్ చదవద్దంటారని చెప్పేసి సతీష్ గారు డిస్కస్ చేస్తున్నారు అంటారు కదా. అంటే జాబు, మనీ, ఎంప్లాయ్మెంట్ అది టాపిక్ మాట్లాడుతున్నాం కాబట్టి మనం కట్టులోటుగా అదే మాట్లాడాలి, అంతే కదండి. చదువు అన్నది పక్కన పెడతాం, అది వేరే టాపిక్ వచ్చినప్పుడు నేను ఆ డైమెన్షన్లో దాన్ని కవర్ చేస్తాను. ఇక్కడికి వచ్చేటప్పటికి నీకు జాబ్ ఏంటి, నీకు ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి, నీకు ఎంత జీతం వస్తుంది, దేని డిమాండ్ ఉంది, అంతే. ఈ పర్టికులర్ దాంట్లోనే నేను మాట్లాడుతున్నప్పుడు అసలు ఎంటెక్ అడగట్లేదు అనుకోండి, ఏం చేస్తావు కెమికల్ ఇంజనీరింగ్ ఎంటెక్ చదివి? మేబీ ఏదైనా పెద్ద కాలేజీలో ఐఐటీలో వచ్చిందిరా బాబు, చిన్న కాలేజీలో చదివాను కదా బీటెక్తో జాబ్ రావట్లేదు కాబట్టి ఏదైనా మంచి ఐఐటీకో పాత ఐఐటీకి వెళ్తే అక్కడైనా ఎంటెక్ చదివితే అక్కడైనా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పర్స్పెక్టివ్ ఏమైనా వెళ్తాం తప్పులేదేమో. అది కూడా ఎంటెక్ వల్ల ఉపయోగం ఏం కాదు. ఆ కాలేజీకి వెళ్తాం వల్ల అక్కడ ప్లేస్మెంట్లో ఏమన్నా కొంత బీటెక్తో రిపోర్ట్ ఇది కూడా కూర్చుంటాడు. బీటెక్ కొడుకు వెయిటేజ్ ఇస్తారు, ఎంటెక్ కొడుకు పెద్దగా వెయిటేజ్ ఇవ్వరు, బట్ ఎంతో కొంత. వీడికి 20 లక్షలు ఇస్తే కనీసం మన 10 లక్షలు ఇస్తారా బాబు అని వెళ్ళాలి. అక్కడ బీటెక్ కొడుకు మళ్ళీ ఇస్తారు. క్వాలిఫికేషన్ పెరిగే కొలితే మనకి జీతం తగ్గుద్దండి ఇండియాలో. మీకు పెరగకూడదు ఎప్పుడు క్వాలిఫికేషన్. బట్ కొన్ని సందర్భాల్లో మేమే పెంచమని చెప్తాం, దానికి రీజన్ వేరుంటుంది. ప్రాబబ్లీ ఇక్కడ నేను ఎలాగ జాబ్ రావట్లేదు, అక్కడ వెళ్తే ప్లేస్మెంట్ ఉంది కాబట్టి వెళ్ళరా బాబు చదువుకునేది ఎగ్జామ్ రాసేది అని చెప్తాం. అక్కడ కూడా ఎంటెక్ చూసేపట్లో జాబ్ ఆడు బీటెక్ కూడా తక్కువ చేసిన ఇస్తాడు మళ్ళీ. కనీసం ప్లేస్మెంట్లో ఓకే ఇది 2 ఏళ్ళు చదివే కదా ఎంటెక్ పర్లేదు, అడిగి 10 లక్షలు ఇస్తే 5 లక్షలు ఇద్దామని చెప్పి ఇస్తున్నాడు. మీరు ఐఐటీ మొబైల్ కంప్యూటర్ సైన్స్కి వెళ్ళినా ఎంటెక్ వెళ్ళినా అంతే, ఎంటెక్ కూడా బీటెక్ పవర్ఫుల్ అక్కడ. ఐఐటీ మద్రాస్ వెళ్ళినా లేకపోతే ఇంకో ఐఐటీ హైదరాబాద్ వెళ్ళినా. సో అది డిఫరెంట్ కాంటెస్ట్. అంటే జస్ట్ ఒక ఐడియా గురించి చెప్తాను. అంటే క్వాలిఫికేషన్ చూసుకున్నప్పుడు క్వాలిఫికేషన్ కూడా ఎందుకు చూసుకోవాలి, ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఉంటే బెనిఫిట్ ఉంటుందా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంది అనుకుంటారు కాబట్టి చెప్తున్నాను. బెనిఫిట్ ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో, మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో ఉండదు. మేబీ మీరు వర్స్ట్ కాలేజీ యూజ్ అయ్యి బెస్ట్ కాలేజీ పీజీకి వెళ్తే అప్పుడు మీకు ఆ క్వాలిఫికేషన్ పర్స్పెక్టివ్లో ఉపయోగపడదు, కానీ మీకు ఆపర్చునిటీస్ పర్స్పెక్టివ్లో ఉపయోగపడుతుంది. ఆపర్చునిటీస్ వస్తుంది, ప్లేస్మెంట్లో కూర్చోవచ్చు, ఏదైనా అడ్వాంటేజ్ రావడం కానీ, అలాగే ఏదైనా రీసెర్చ్కి వెళ్ళాలన్నా పిహెచ్డీకి వెళ్ళాలన్నా డిఫరెంట్ డైమెన్షన్. బట్ నాట్ దట్ ఫర్ ఎంటెక్ క్వాలిఫికేషన్ ఉండటం వల్ల మాత్రమే ఇచ్చే జాబ్ తక్కువ ఉంటాయి. ఎక్కడో ఉంటాయండి, 100 కోట్లు ఉంటాయి అంతే ఏదైనా రీసెర్చ్ పొజిషన్స్ అలాంటి. సో ఇవన్నీ ఓవరాల్గా మీరు వెబ్సైట్లో చూసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు క్లారిటీ వస్తుంది. దీనికి నేను ఏదైతే రెగ్యులర్గా చెప్తానో ఇవన్నీ మేము రెగ్యులర్గా చూస్తాం కాబట్టి మాకు అవగాహన ఉంటుంది కాబట్టి మేము చెప్పగలుగుతున్నాం. ప్రాబబ్లీ అది మీరే చేసుకుంటే గొడవ ఉండదని నేను అంటాను.
థ్యాంక్ యూ సార్. చాలా సింపుల్గా, క్లియర్గా, క్లారిటీగా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది ఈరోజు అంశం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.